మన గౌరవ అధ్యక్షులుగా జిహెచ్ఎంసీలో ఒక మంచి ఏదైనా జరగాలంటే ఒక ఆనందరావు గారి వల్ల అవుతుందనేది అనే ఒక మాట మారేడి ఉంది. నేను వైజాగ్ చాలాసార్లు వెళ్ళినప్పుడు సార్ గారి గురించి ఇన్నాను కానీ కలవడం ఇదే ఒకసారి. అలాంటి ఆయన మన చిన్న ఉద్యోగుల కోసం అందరి నుంచి ఆయన వయసుని ఆయన ఒక కాలాన్ని కూడా లెక్క చేయకుండా మన గురించి వచ్చినందుకు ముందుగా మనందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క కేసీని ఏర్పాటు చేయడానికి కష్టపడ్డ మహేష్ గారు, మరి అలాగే సచిన్ గారు, ఇలా చాలా మంది మన బ్రదర్ వీళ్ళందరూ ఉన్నారు. ఈ కేసీ ఎందుకు అనేది ఏంటంటే ఒక వ్యక్తి బయటకు వెళ్ళిపోవడం, ఒక వ్యక్తి బయటకు రావడం, లోపలికి రావడం కాదు. ఏకమాట మీద ఏదైనా చేస్తే మనం సాధించగలమని ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రంలో ఒకళ్ళు కూడా డ్యూటీకి వెళ్ళకుండా 3 నెలల పాటు సమ్మె చేశారు. కానీ వాళ్ళకి జీతం రాలేదు, అలాగని ఏమీ పెరగలేదు. కాదు ఒక ప్రభుత్వం మీరు ఆలోచించండి. లేడీస్ని లాగలేకపోతున్నా కానీ ఏమీ జరగల. ఒక ఇంజనీరింగ్ కార్మికులకు మాత్రమే న్యాయం జరిగింది. అదేంటి మన యొక్క పని విధానం, మనం గవర్నమెంట్కి ఇచ్చిన రెస్పెక్ట్ని బట్టి మనకి ఇది ఇచ్చారు. అదే రకంగా మనం ఇప్పుడు అందరూ కలిసికట్టుగా మనం ఏదైనా సాధించాలని ఏదైతే మనం ముఖ్యంగా పాయింట్లు పెట్టుకున్నామో ఆ పాయింట్ల మీద మాత్రమే మనం దృష్టి పెడతాం. ఏదో జరుగుతుంది, ఎవరు ఏదో అన్నారో ఏదో చేద్దామని వద్దు. మనందరం ఒక తాటి మీద రావాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి పిలుపు మేరకు నేను వచ్చాను. అదేవిధంగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న లీడర్స్ కి, అలాగే మన తోటి ఎంప్లాయీస్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మనందరం శ్రమిష్టిగా ఉండి జేఏసీని ముందుకు నడిపించాలనే ధ్యేయంతోనే ఆలోచించి మన కోరికలు నెరవేర్చాలి, మన డిమాండ్స్ పూర్తవ్వాలి, అలాగే ఉండాలని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.